ఒకరోజు ఒక జిరాఫీ తల అనుకోకుండా ఆకాశంలోని చంద్రుడికి తగులుతుంది. మరుక్షణమే ఆ చంద్రుడు కింద పడిపోతాడు. అది చూసి జిరాఫీ నమ్మలేకపోతుంది. భయంతో పరుగులు తీసి మళ్ళీ వెనక్కి వచ్చి తన నోటితో చంద్రుడిని పట్టుకుని ఆకాశంలో తిరిగి తొలగించడానికి చాలా సార్లు ప్రయత్నిస్తుంది. కానీ విఫలమవుతుంది. కోపంతో చంద్రుడిని పక్కకి విసిరేయగా అది ముక్కలై నేల పాలవుతుంది. కంగారు పడ్డ జిరాఫీ ఆ ముక్కలన్నీ ఏరుకొని తన గుండెలకు హత్తుకుంటుంది. అప్పుడే దానికి ఒక ఆలోచన వస్తుంది. ఒక్కో ముక్కను ఆకాశంలో తగిలించడం మొదలు పెడుతుంది. అలా ముక్కలన్నీ ఆకాశంలో నిలబడతాయి. అయితే అవి సరిగ్గా లేవని అనిపించి మళ్ళీ కిందకి తీసి అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక పర్ఫెక్ట్ చంద్రుడిని తయారు చేస్తుంది. కానీ ఆ చంద్రుడు మళ్ళీ కింద పడబోతుంటే జిరాఫీ దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో చంద్రుడు జిరాఫీ కడుపులోకి వెళ్ళిపోతాడు. వెంటనే జిరాఫీ ఒళ్ళంతా వెలుగుతో నిండిపోతుంది. కళ్ళు బల్బుల్లా మెరుస్తాయి. భయంతో పరిగెడుతున్న జిరాఫీ ఒక చెట్టును బలంగా ఢీకొడుతుంది. కడుపులోని చంద్రుడు బయటికి వచ్చి నేరుగా ఆకాశంలోకి ఎగిరి వెళ్తాడు. అయితే ఆ చంద్రుడికి అతుక్కున్న గడ్డి మరియు చెత్తను చూసి జిరాఫీ గట్టిగా గాలి ఊదుతుంది. వెంటనే ఆ గడ్డి ముక్కలన్నీ నక్షత్రాలుగా మారి ఆకాశం అంతా మిలమిలాడుతూ మెరుస్తాయి. ఒక్కోసారి మనం అనుకోకుండా చేసే పనుల వల్ల సమస్యలు రావచ్చు. కానీ నిజాయితీగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే ఫలితం మనం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది.